నమస్కారం. ఈరోజు మనం ఆమ్, డాక్టర్ పి. కేశవరెడ్డి గారు రాసిన ఒక ప్రసిద్ధ నవల, చాలా ముఖ్యమైన నవల, అతడు అడవిని జయించాడు గురించి లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇది పరిమాణంలో చిన్నదే అయినా నవలిక అనొచ్చు, కానీ దీని ప్రభావం చాలా చాలా పెద్దది. అవును, చిన్న పుస్తకమే కానీ దాని వెనుక ఉన్న విషయం, ఆ కథనం చాలా గంభీరమైనది. నిజమే. ఇది మొదట 1984లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్గా వచ్చింది. గుర్తుందా? ఓ, అవునవును, సీరియల్గా వచ్చిందా మొదట? ఆ ఆ తర్వాత 1985లో పుస్తకంగా వచ్చింది. అప్పణ్నుంచి దీని ప్రయాణం చూడండి. నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ఏకంగా 14 భారతీయ భాషల్లోకి అనువదించారు. 14 భాషల్లోకా? అంటే దాని ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఆకాశవాణిలో నాటకంగా కూడా వచ్చిందన్నారు కదా? అవును, ఆకాశవాణి వాళ్ళు దీన్ని నాటకీకరించి ప్రసారం కూడా చేశారు. అంటే అన్ని మాధ్యమాల్లోనూ దీని ప్రభావం ఉంది. ఈరోజు మనం దీనిలోని ప్రత్యేకత ఏంటి, ఆ కథనం ఎలా సాగింది, దాని ప్రభావం ఏంటి, ఇవన్నీ వివరంగా చూద్దాం. సరే, కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంటే మొత్తం కథ నడిచేది కేవలం ఒక రాత్రి, ఒక పగలు, సూర్యాస్తమయం నుంచి మరుసటి సూర్యోదయం వరకు. అవును, ఆ కాలపరిమితిలోనే అంత సంఘర్షణ. ప్రధాన పాత్ర కూడా ఒక్కరే. రచయిత ఆయన్ని ముసరివాడు అని పిలుస్తారు. కథ ఎలా మొదలవుతుందంటే, ఈ ముసలివాడి మనవడు పందుల మందను మేతకు తీసుకెళ్తాడు కదా, ఆ, అందులోంచి ఒక సూడి పంది, అంటే ఈనడానికి సిద్ధంగా ఉన్న పంది తప్పిపోయిందని ముసలివాడు తెలుసుకుంటాడు. అక్కడే అసలు కథ మొదలు. దాన్ని వెతకాలి, అడవి జంతువుల బారినుంచి కాపాడాలి. అందుకే కేవలం ఒక ఈట తీసుకుని ఒంటరిగా బయలుదేరతాడు. ఒంటరిగానా? అంత పెద్ద అడవిలోకి? అవును, ఒంటరిగా. అందుకే రచయిత ఆ వాక్యం వాడారు, అస్తమిస్తున్న సూర్యునిపై దండెత్తిన వాడి వలే అని. ఆ ఒక్క మాటలోనే ఆ ముసలివాడి సంకల్పం, తెగువ అన్నీ కనిపిస్తాయి. తర్వాత అడవిలో ఏం జరుగుతుంది? ఆ పంది దొరుకుతుందా? దొరుకుతుంది. ఆ రాత్రే అది అడవిలో ఈనుతుంది కూడా. వాటిని రచయిత సందమామల్లాంటి పిల్లలు అంటారు. ఎంత బాగుందో చూడండి ఆ పోలిక. ఆ, చాలా బాగుంది. అయితే ఆ పిల్లల్ని, తల్లిని కనుక్కున్నాక అసలు పోరాటం మొదలవుతుంది. వాటిని నక్కలలాంటి క్రూర మృగాల నుంచి కాపాడాలి. అంటే ముసలివాడో వాటికి రక్షకుడుగా మారతాడో? అవును, కాని ఇక్కడే అసలు సమస్య. ఒకవైపు వాటిని కాపాడాలి, మరోవైపు తన పిల్లల్ని రక్షించుకునే సహజ ప్రవృత్తితో ఆ తల్లిపందుంది కదా, హా, అది కూడా ముసలివాడిని శత్రువుగా చూస్తుంది, ఆయన మీదే దాడి చేస్తుంది. ఇదొక ద్వంద్వ పోరాటం అన్నమాట. ఓ, అటు క్రూర మృగాలతో, ఇటు తల్లిపందితో, రెండు వైపులా పోరాటమా? ఖచ్చితంగా. ప్రకృతి యొక్క క్రూరత్వం, మాతృత్వం యొక్క రక్షణ పోరాటం, వీటి మధ్య ఆ ముసలివాడి నలిగిపోవడం, ఇదే కథాగమనం. ఈ సంఘర్షణను రచయిత వర్ణించిన తీరు, ముఖ్యంగా ఆ అడవి వాతావరణం, జంతువుల ప్రవర్తన చాలా సహజంగా ఉంటాయి కదా? అవునవును, చాలా సహజంగా, కళ్లకు కట్టినట్లు ఉంటుంది. ఆ వర్ణనలు చదువుతుంటే మనమే అక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది. భాష కూడా చిత్తూరు జిల్లా మాండలికంలో ఉంటే ముసలివాడి మాటలు. ఆ మాండలికం వాడడం వల్ల కథకు ఇంకాస్త నిజాయితీ, సహజత్వం వచ్చినట్లనిపిస్తోంది. అందుకే ఇంత బాగా రాయగలిగారు అని. అవును, అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కాని ఆశ్చర్యకరంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, తను పెద్దగా అడవుల్లో తిరగలేదని, తన చిన్నప్పుడు పొలాల్లో చూసిన అనుభవాలు, అక్కడి జంతువుల పరిశీలన, వాటినే ఈ అడవికి అన్వయించానని. అలాగా? అంటే అది పూర్తిగా ఆయన పరిశీలనా శక్తి, సృజనాత్మకత అన్నమాట. అవును, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఇక నవల ముగింపు దగ్గరకొస్తే అక్కడ ఒక వైరుధ్యం కనిపిస్తుంది. పోరాటమంతా అయిపోయాక ముసలివాడు తను ఓడిపోయినట్లు, విఫలమైనట్లు భావిస్తాడు. అవును, అంత కష్టపడినా ఫలితం దక్కలేదని నిరాశపడతాడు. కాని నవల పేరేమో అతడు అడవిని జయించాడు. ఇక్కడే ఉంది అసలు పాయింటు. ముసలివాడు ఓడిపోయాను అనుకుంటే రచయిత ఎందుకు జయించాడు అన్నారు? అదే ఈ నవలలోని తాత్వికత. రచయిత దృష్టిలో జయమంటే భౌతిక విజయం కాదు, ఆ ఫలితం కాదు. అంటే ఆ ప్రతికూల పరిస్థితుల్లో, ఆ భయంకరమైన ప్రకృతి ముందు ఒంటరిగా ఆ ముసలివాడు చూపించిన సంకల్పబలం, ఆ పోరాడిన తీరు, ఆ మానసిక స్థైర్యం, అదే అసలైన విజయమని రచయిత ఉద్దేశ్యం. ఓ, అంటే పోరాటమే గెలుపనమాట. ఒక రకంగా అంతే. ఈ విషయంలో అర్నెస్ట్ హెమింగ్వే రాసిన
ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ నవల ఆ స్ఫూర్తి అనే కేశవరెడ్డి గారే స్వయంగా చెప్పారు కూడా. అవునా? ఆ నవల కూడా ఇలాంటి ఇతివృత్తంతోనే ఉంటుంది కదా? అవును. అక్కడ కూడా ముసలివాడు చివరికి చాపను కోల్పోతాడు, భౌతికంగా ఓడిపోతాడు, కానీ ఆ పోరాటంలో మానసికంగా గెలుస్తాడు. ఆ స్ఫూర్తి ఇక్కడ కనిపిస్తుంది. ఈ సాహిత్యపు లోతు, ఈ సందేశం వల్లే దీనికంత గుర్తింపొచ్చుంటుంది. పురస్కారాలు కూడా వచ్చాయి కదా? వచ్చాయి. 1992లో ఆల్ ఇండియా రేడియో వాళ్ల నాటకీకరణ పోటీల్లో ద్వితీయ బహుమతి వచ్చింది. అంతకన్నా ముందు 1988లో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నవల పురస్కారం ఇచ్చింది. గొప్ప విషయం. అంతేగాదు, దీన్ని సినిమాగా తీయటానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. నిజమా? అవును. 2017లో దూలం సత్యనారాయణ అనే దర్శకుడు హక్కులు తీసుకున్నారు. అంతకుముందు క్రిష్ జాగర్లముడి కూడా వెంకటేష్ గారితో తీయాలని చాలా ఆసక్తి చూపించారు. ఓ, వెంకటేష్ గారితోనా? బావుండేది. అవును, కానీ అప్పటికే హక్కులు వేరేవాళ్ల దగ్గరుండటంతో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. కాని దీన్ని బట్టి కథలో ఎంతటి శక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజమే. మొత్తం మీద చూస్తే అతడు అడవిని జయించాడు సైజులో చిన్న నవలికే అయినా అది చెప్పే విషయం, దానిలోని గాఢత చాలా పెద్దది. మనిషికి ప్రకృతికి మధ్య జరిగే ఆ అనాది పోరాటం, మానవ సంకల్ప బలం, వీటన్నిటినీ చాలా బలంగా చూపిస్తుంది. అవును, ఆ ప్రాంతీయ భాష, ఆ సహజమైన జీవన చిత్రణ, ఇవన్నీ దానికి మరింత బలాన్నిచ్చాయి. ముగింపుగా ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరకు తీసుకువస్తుంది కదా? ఏంటది? అదే, ముసలివాడు ఓడిపోయాను అనుకున్నాడు, కాని రచయిత అతడు జయించాడు అన్నారు. మరి అసలు అటువంటి ఆదిమ పోరాటంలో గెలుపు లేదా జయం అంటే అర్థమేంటి? అవును, మంచి ప్రశ్న. అది కేవలం భౌతిక ఫలితమా? లేక ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా నిలబడిన ఆ సంకల్పం యొక్క దృఢత్వమా? ఏది అసలైన గెలుపు? అవును, ఈ ప్రశ్న, దీని గురించి ఆలోచించుకోవాలి. కరెక్ట్. ఈ ఆలోచనతోనే ఈనాటి మన ఈ విశ్లేషణను ముగిద్దాం. తప్పకుండా. Let's see it.